పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగుని సత్యములో కాలధర చేయము. ఆవిడ నాకు త్రోవ చెప్పును. ఆవిడ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస సముద్రంలో తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషం కలిగి చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు ప్రియతాస్తులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన నుంచి మన పాపంలో ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయవలనని వేడుకొనుము. విమోచన సౌసతిగా దేవా, దీనులము పాపులకు మేము స్వభావకముగా పాపులు మరియు అభ్యర్థులు మరియు తలము వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి మరియు నిరుపొచ్చు ఉన్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీకు బ్రతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమకాయ వచ్చుచున్నాము. మన పరలోకమున సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు వచ్చినప్పుడు కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపాన్ని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారి తన పరిశుద్ధాత్మని గ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అడగద్రొక్కును. Oh
సకల ఆశీర్వాదాలు కానుకుతున్నావు దేవా. పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వత సంరక్షణ కిందనే జరుగుతున్నది కనుక హానికరమగు దేనిని మా ఎదుట రానియక లాభకరమగునవే మాకు గ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయములు జీవించు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. తరువాతి 7వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగములు చదువుగా ఈ దినము కోసం ఏర్పాటు చేయబడిన పత్రికా లేఖన భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని కరుణ్ కుమార్ టీచర్ గారు చదివిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి ప్రారంభం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పత్రిక పాఠము ఇంత పర్యం. తర్వాతి 7వ ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని డేవిడ్ సుధాకర్ గారు చదివించాలని మనం చేస్తున్నాం. ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము మార్కు రాసిన స్వార్థ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మార్కు రాసిన స్వార్థ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యులను పిలిచి, నాకు జాలి వేస్తుంది, వాళ్ళు ఇప్పటికే 3 రోజుల నుండి నా దగ్గర ఉన్నారు, తినడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. నేను వాళ్ళను ఆకలితో ఇంటికి పంపిస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు కనుక వాళ్ళు దారిలో మూర్చుకోవచ్చు అని అన్నాడు. ఆయన శిష్యులు ఈ ఏడాది ప్రాంతంలో వాళ్ళు తినడానికి చాలంత ఆహారం ఎక్కడి నుండి తెమ్మంటారు అని అన్నారు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి, అది
యేసు అడిగాడు. 7 అని వాడు సమాధానం చెప్పారు. యేసు ప్రజలకు కూర్చోమని చెప్పాడు. ఆ 7 రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని వదిలించాడు. ఆ రొట్టె ముక్కల్ని తన శిష్యులకు ఇచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని చేపలు కూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు ఇచ్చాడు. ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని 7 గంపల నుండి నింపారు. 4,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు పంపివేసిన వెంటనే యేసు తన శిష్యులతో పడింది. ఇంత పర్యటన దేవుడు స్వామి గుడిచుడు. విశ్వాస ప్రమాణము భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతుని కారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోకెక్కిరని చనిపోయిన వారి నుండి 3వ దినమున పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ వచనీయమున పరిశుద్ధాత్మ పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధ సహవాసములు పాపక్షమాపణి శరీర పునరుద్ధారము నిత్య జీవనము నమ్ముచున్నా. ఆమేన్. దయచేసి కూర్చునండి. దైవ వర్తమానానికి ముందుగా ఈ సమయంలో దైవ వర్తమానం అందించేటువంటి వారు మన సంఘ గురువులు రెవరెండ్ కె. జోసఫ్ కెరీర్ గారు దైవ సందేశానికి ముందుగా మన సంఘరాధన కీర్తన పుస్తకంలో 413వ కీర్తన నీవు తోడయ్యున్నా చాలు యేసు నిత్యము నా కదివేలు అనేటువంటి కీర్తనను మనమందరం కలిసి పాడుకుందాం.
కృపయు సమాధానం కలిగిన గాక. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరలా తిరిగి 14వ తారీఖున పెట్టుకున్న ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు మరలా నెల 10 రోజులకి దేవుడు మనకి ఇచ్చిన ఘనతను బట్టి దేవాది దేవుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చర్చలకు వచ్చాము, మాస్క్ అవసరం లేదు అనుకోని ఉండద్దు. మాస్కులు ధరించండి. దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మనల్ని కాచి కాపాడిన ఏక దేవునికి నా వందనం తెలియజేస్తుంది. ఈ సమయమున ఆధ్యాత్మికమైన శక్తి చేత మనం నింపబడడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి మరొకసారి దేవాది దేవుడికి నా వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇచ్చిన 2 పాఠ్యభాగాలు చదువుగా విన్నాం. దీనిలో తీసుకున్న ప్రధానమైన టాపిక్ ఫిజికల్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్. ఆత్మీయమైన ఆహారం, శారీరకమైన ఆహారం. రెండవది ఫిజికల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్. శారీరక సంబంధమైన మనిషి, ఆత్మీయ సంబంధమైన మనిషి. అంటే శారీరక సంబంధమైన మనిషి అంటే పాపపు ఊబిలో పడి ఉన్న మానవుడు తాను మరలా తిరిగి విమోచింపబడి ఆత్మీయమైన మానవునిగా తీర్చిదిద్దరని దీని యొక్క ప్రార్థన. ఈరోజు పాపములకు దాస్యత్వం కలిగిన మన జీవితంలో మనం అనుకుంటాం ఏ పాపం చేయలేదు అనుకుంటాం, కానీ మాట వలన, చూపు వలన, క్రియ వలన దేవునికి విరోధమైన పాపం చేస్తాం. అది మనకు తెలియని రీతిలో మనం పాపం చేస్తూ ఉంటాం. ఆ పాపము అంటే ఒక యజమానుడికి, 2 యజమానులకి ఇప్పుడు దాసుడిగా ఉన్నప్పుడు ఎలాగా వాడు మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా, మంచి చెడులు కలిగిన మానవుడు ఏదో ఒకవైపు మానవుడు మృగ్గి ఉండాలి. అలాగే 2 పడవల మీద కాలు వేసి నది ఒడ్డున నుంచి చివరికి పెడతాననుకోవడం భ్రమ. మన జీవితంలో అందుకని అంటాడు, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉంటే నీ మీద ఉమ్మి వేయాలని ఉద్దేశించున్నాను. కనుక నీవు మానవ యొక్క జీవితంలో క్రైస్తవుడు అనుకున్న నీవు క్రైస్తవ జీవితంలో పాపమును విడిచిపెట్టి నూతనత్వము క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు వారుగా, క్రీస్తు రక్షణగా మనం కలిగి ఉండాలి. ఈరోజు నేను స్వార్థ పాఠ్యభాగంలోని ఫిజికల్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్ గురించి, ఆత్మ సంబంధమైన ఆహారము, శారీరకమైన ఆహారం గురించి జ్ఞాపకం చేస్తాను. యేసు మరొకసారి ఈ కీర్తన 8వ మార్కు సువార్త 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ దినములలో మరొకసారి అంటే మొదటిసారి దేవుడు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాడు. తర్వాత మరొకసారి అని ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరొకసారి చెప్తున్నాడు. బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యుల యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. కంపాషన్. నేను వారి మీద కనికరపడుచున్నాను. 3 దినములు ఆత్మీయమైన ఆహారమును మనం బోధించాం. వారి దారిలో మధ్యలో వెళితే సమస్యలు పోతారు. కనుక వారికి తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద నేను కనికరపడుచున్నాను, జాలిపడుచున్నాను. కాపరలేని గొర్రెల మీద నేను కనికరపడుచున్నాను. అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారి మీద నేను కనికరపడుచున్నాను. భూలోకములో కనికరపడిన
వ్యక్తి ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. నేను వారి మీద కనికరపడుచున్నాను, జాలిపడుచున్నాను. దేవుని బిడ్డలారా, భూలోకానికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మన పాపమును విమోచించడానికి వచ్చిన యేసయ్య మన మీద కనికరపడుచున్నాం. ఈరోజు ఈ వాక్యంలో మనం చూసినట్లయితే వారి మోర్చపోదులు వారిలో కొందరు దూరం నుండి వచ్చిన్నారని చెప్పినప్పుడు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమని ఆయన్ని అడిగారు. శిష్యులు ఎంత దౌర్భాగ్యులు చూడండి కదా. యేసు శక్తిని ఎరిగిన వారు కాదా? యేసుతో జీవించుచున్నవారు కాదా? అంతకుముందే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారం పెట్టి 12 గంపలు మిగిలిన ఈ శిష్యులు, ఇంత అద్భుత కార్యము జరిగిన ఈ శిష్యులు వీరికి ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమని ఆయనతో అయినప్పుడు ఈ విధంగా మాట్లాడమని చూడండి. అంతకుముందు ఎక్కడి నుండి రొట్టెలను తీసుకొచ్చారు? దేవుని బిడ్డలారా, సూచక క్రియలు చూస్తూ అద్భుత కార్యాలు చేస్తూ ఇది మనం ఎలా చేయగలమని యేసు ప్రశ్నించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? దేవుని సంతమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యములు ఎంతో మహోపకారం. దాన్ని మనం మర్చిపోయి దేవుడు ఏం చేస్తాడో మనం ఏం చేయగలమని నిరుత్సాహపడిపోతాం క్రైస్తవుడైన మనం. అలా నిరుత్సాహపడవలసిన పని లేదు. మన దేవుడు శక్తివంతుడే. ఈరోజు మీ దగ్గర మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని అడగగా వారు 7 అని. అప్పుడు నేల మీద వారిని కూర్చుండబెట్టి జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకు తన శిష్యుడికి ఇచ్చారు. వారు జనసమూహములకు వడ్డించింది. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పారు. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీద మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. దేవుని సంతమా, ఆ రొట్టెలు నా చేతిలోకి ఇవ్వండి. దేవుని చేతిలోకి వెళ్ళిన ప్రతిదీ కూడా అది రెట్టింపు ఆశీర్వాదం అనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సారీపతి అనే విధవరాల దగ్గరికి ఏరియా వెళ్ళినప్పుడు మొట్టమొదట నాకు చిన్న అప్పము తీసుకురా అని అన్నాడు. ఆ చిన్న అప్పమ్మ ఆకలి తీరుతుందా? దేవుడికి నువ్వు చిన్నదిస్తే అది 7 రెట్లు పెరుగుతుందో 12 రెట్లు పెరుగుతుందో అది నువ్వు ఇచ్చే మనస్సును బట్టి ఉంటాను. ఒక దైవజనుడికి, నాకు విశ్వాసికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అది రాజ్యం. చన్నీళ్ళు, ఒక నీళ్లు, ఆ నీళ్లు ఇస్తే దేవుని రాజ్యం ఉంటాడు. నీకు ఫలము పోవడం అంటే ఇచ్చినది మనకి రెట్టింపు ఆశీర్వాదం. చాలామంది అనుకుంటాం దైవజనుడు పెడితే ఏమొస్తుంది, లేకపోతే వారి పెడితే ఏమొస్తుంది, వేరి పెడితే ఏమొస్తుంది అనుకుంటాం. చాలా తప్పు. కేవలం ఏరియా చేతికి వచ్చిన చిన్న అప్పము అది పిండి అవ్వలేదు, నూనె అంతే. ఎన్నెన్నో చాలా కాలం వరకు తిన్నారు. మొట్టమొదటి నువ్వు దేవుడికి ఇవ్వు, కొంచెం ఇవ్వు, అది రెట్టింపు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. విరిచే కొలది దేవుడు అత్యున్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సంగమా, ఈరోజు ఆత్మీయమైన ఆహారం పెట్టిన యేసయ్య శారీరకమైన ఆహారం కూడా వారికి పెడుతున్నాడు. 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను పెట్టాడు. నేటి సమాజంలో మన జీవితంలో కూడా దేవునికి ఇచ్చింది కొంచెమే, కానీ అది ఎన్ని రెట్లు పెంచుతాడో తెలుసా? చాలా పెంచుతూ ఉంటాడు. చాలామంది కరోనా వైరస్ వచ్చిన తర్వాత కొంతమంది పల్లెటూరులో పాస్టర్ గారికి వారు చెప్పిన సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా? పాస్టర్ గారు మాకు చర్చస్ జరగకపోయినా దేవుడు మమ్మల్ని సమృద్ధిగా పోషించాడండి. పాస్టర్ గారు సమృద్ధిగా పోషించాడు. సమృద్ధిగా నిజంగా ఎంత సాధ్యం అంటే దేవుడు తను నమ్ముకున్న వారిని దేవుడు సమృద్ధిగా దేవుడు పోషిస్తాడన్న విషయాన్ని మరిచిపోక తప్పదు. ఇక్కడ 7 రొట్టెలని
చిన్న చేపల్ని అవి ఉన్నతమైన ఎక్కువగా చేయడం జరిగింది. యేసయ్య అంటాడు ఒక మాట, నేను నా తండ్రి చేయ పనులే నేను చేస్తున్నాను కానీ నా అంతటా నేను ఏ పనిని చేయను అంటున్నాను. అంటే తండ్రి చేశాడా ఎప్పుడైనా రొట్టెల్ని మల్టిప్లై చేశాడా? ఏమంటున్నాడు ఇక్కడ? నా తండ్రి చేసే పనులే నేను చేస్తున్నాను, నేను వేరుగా ఏమి చేయలేదు. తండ్రి చేశాడా? ఇటువంటి రొట్టెలను రెట్టింపు మందికి భోజనాలు పెట్టడం ఎక్కడైనా జరిగిందా? తండ్రి చేశాడా? చేశాడు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? చూద్దాం. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తం చెప్పిన తండ్రి కూడా చేస్తాడు. ఎలా చేస్తాడు అన్న విషయాన్ని రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచన భాగం నుండి చూసినట్టయితే, మరియు ఒకడు బయల్షాలిష నుండి మొదటి పంట పాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పంటలు తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేటుకు దానిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలా స్పష్టంగా వ్రాయబడినాడు. కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞాయించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయేను. యేసయ్య అంటున్నాడు, నా తండ్రి చేసిన పనులే నేను చేస్తున్నాను, వేరుగానే నేను చేయలేదు. అక్కడ తండ్రి, యెహోవా తండ్రి ఎలీషా ప్రవక్త ద్వారా 20 రొట్టెలను 100 మందికి పైగా ఆహారం పెట్టిన దేవుడు ఇంకా ముక్కలు మిగిలిపోయినవి. ఎవరి రొట్టెలు? దేవుని బిడ్డలారా, ఇది యెహోవా చేసిన కార్యములు చాలా. యేసు కూడా ఆ రొట్టెలను తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. అందుకనే భోజనానికి ముందు ప్రేయర్ చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ ఆహారమును దీవించు, ఈ పానీని దీవించని ప్రార్థన చేసుకుని మనము భోజనం చేయాలి. దేవుని చేతిలోకి వచ్చిన రొట్టెలు, యాజకుడి చేతిలో వచ్చిన రొట్టెలు ఎంతమంది తిన్నారు? దేవుడు కూడా. ఈరోజు మన జీవితంలో మన బ్రతుకులు కూడా దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి, అవి ఊహించలేదు. వారందరికీ పెట్టిన తర్వాత ఇక్కడ మిగిలిన గంపలు మనకి 7 చూడగలుగుతున్నాం. కానీ ఎలీషాకు ఇంకా ముక్కలు మిగిలిపోయి, 100 మంది కాకుండా ఇంకా ముక్కలు మిగిలిపోయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి, ఈ 7 రొట్టెలు చిన్న చేపలు 4,000 మందికే కాదు, ఇక్కడ అంతకుముందు జరిగిన సన్నివేశాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఈరోజు మీరు ఆత్మీయమైన ఆహారాన్ని భుజిస్తున్నారు. అది జుంటి తేనె ధారల కన్నా మధురమైనది దేవుని వాక్యం. అందుకనే ఆయన చేతిలో వచ్చిన ఆ రొట్టెలను దేవుడు ఆస్వాదించి మరలా తిరిగి ఎవరికి ఇచ్చారంటే శిష్యునికి ఇచ్చి వడ్డించుడి. శిష్యులు, యాజకుల పని ఏంటంటే వడ్డించాలి. జీవగ్రంథం ఇది స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ ఆహారాన్ని వడ్డించడానికి సేవకులు అవసరం. ఈ ఆహారం అట్టే పెట్టుకుంటే కాదు, ఈ ఆహారాన్ని ఇతరులకి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన మహనీయుడు ఫాదర్ హయ్యర్ గారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెట్టినది ఎవరంటే ఫాదర్ హయ్యర్ గారు. దేవుని 31వ తారీఖున ఫాదర్ హయ్యర్ గారి యొక్క విశిష్టతను మనము తెలుసుకుంటాం. అలాగే ఈ వాక్యాన్ని అందించడానికి సేవకులు అవసరం. వాక్యాన్ని అందించడముకు మధురమైన వాక్యమును
అందించడానికి సేవకులు అవసరం. యేసయ్య చేసిన కార్యాలు చాలా గొప్పవి. అంతకుముందు మోషే ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలుని 6 లక్షల కాల్పనలు, మన రాష్ట్ర జనాభా 5 లక్షలు అయితే 5 కోట్లు అయితే మన జనాభాకు ఎంత విస్తారం అంటే వాటితో పాటు కూడా 6 లక్షలతో పాటు ఈ 6 లక్షలతో పాటు అన్యులు కూడా చాలామంది వచ్చారు. అందుకని అంటున్నాడు, పూరేళ్ళు మన్నాను కురిపించినప్పుడు 1 దిన ప్రయాణమంతా పూరేళ్ళు ఉన్నది. అలాగే ఎత్తుగా పూరేళ్ళతోనూ మన్నాలతో దేవుడు కురిపించారు. వారు వంట వండుకోలేదు, ఏమి ఆహారంకి సమకూర్చుకోలేదు, ధాన్యాలు మన్నాను కురిపించారు. వారు మన్నాను తిన్నారు. వారికి ఎప్పుడు కూడా మన దేవుడు, మన యెహోవా తండ్రి యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టాలంటే వెజిటేరియన్ పెట్టడానికి ఇష్టపడము, నాన్ వెజిటేరియనే. అందుకనే మనం అందరం కూడా నాన్ వెజిటేరియన్స్ అన్నాం. ఎంత ఆశ్చర్యంగా చూడండి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా వాడంటారు, చామలంలో మేము ఇజ్రా అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు పూరేళ్ళను దేవుడు అర్పించాడు. పూరేళ్ళని కాల్చుకొని తినేవారు. ఇక్కడ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కేవలం ఆయన రొట్టెలతో ఇచ్చి సరిపెట్టదు, చిన్న చేపలు కూడా ఇచ్చి దాన్ని అందరికీ వడ్డించమన్నారు. చిన్న చేపలు కూడా దాన్ని విస్తరించారు. మన దేవుడు గొప్పది. అందుకని యేసయ్య ఆయన పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదట తినిన ఆహారం ఏంటంటే కాల్చిన చేప ముక్క తిన్నాడు. ఆయన ఎందుకంటే కాల్చిన చేప ముక్క తిన్నాడు. మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందంటే, ఇదిగో ఆహారం అంటే కాల్చిన చేపల ముక్కలు తిన్నాడు. దేవుడి బిడ్డలారా, ఎంతో చాలా గొప్ప స్మాల్ థింగ్స్. ఎంత 7 రొట్టెలు ఏం చేస్తాయి అనుకున్నారా? 5 రొట్టెలు ఏం చేస్తాయి అనుకున్నారా? ఆ చిన్నది బలహీనమైనవి దేవుడు బలపరుస్తాడు. బలహీనమైనవి దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అది ఎంత గొప్ప ధన్యత అంటే దేవుడికి ఎంతో ఆశ్చర్యకరమైన ధన్యత. సంసోనికి ఫిలిస్తీన్ చంపడానికి అక్కడ దొరికినది ఏంటంటే గాడిద దవడ ఎముక. అది ఎందుకు పనికిలేదు అతను దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఎందుకంటే దావీదు గొలియాతును చంపడానికి పెద్ద ఈటలు బలిని తీసుకున్నాడు. ఏమి లేదు, 8 యొక్క స్మూత్ స్టోన్స్, నున్నని రాళ్ళు తీసుకున్నాడు. ఒక రాయి సరిపోయింది ఒక అన్యుడిని చంపడానికి. అలాగే మనం చూసినట్టయితే ఎన్నో తక్కువ అల్పమైనవి దేవునికి ఇష్టమైనవి. ఎందుకు మోషే రాడు కర్ర తీసుకున్నాడు. ఆ కర్రతో ఎన్ని అద్భుతాలు చేయించాడు దేవుడు. ఆ కర్రే కదా అంటున్నాడు. ఎందుకు దావీదు కర్ర పెట్టగలుగుతుంటే నేను కుక్కనా అన్నాడు. అలాగే మోషే కర్రతో ఐగుప్తు దేశంలో ఎన్ని కార్యాలు చేశాడు. అది కర్రే కదని సింపుల్గా తీసుకోలేదు. అలాగే ఈరోజు మన దేవుడు మనం పోషించే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. అందుకని యేసయ్య స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయమైన ఆహారాన్ని అందించిన తర్వాత ఫిజికల్ ఫుడ్, శారీరకమైన ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి. ఈరోజు కనుక ఇంకా 7 గంపలు మిగిలినవి. ఆ 7 గంపలు కూడా అన్యులకు పంచిపెట్టడానికి, లేక ఆకలి కొనిన వారికి ఆ 7 గంపల మొక్కలు సరిపోయాయి. ఒకసారి మీకు ఒక మాటను పరిచయం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 26 అంటాడు, యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలన నేను వెతుకుతున్నానని మీతో నిత్యముగా చెప్తున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగును చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకే తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేస్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు. రేపటి దినం కొరకు ఏం జరుగుతుందని నీవు కంగారు పడద్దు. దేవుని నిరీక్షణ ఇచ్చు.
దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, అప్పుడు దేవుడు నీకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఈ కష్టకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనేకులు ఆహారానికి అలమటించిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి ఆ ఆహారం కొరకు దేవుడు కనికరం చూపించాడు, జాలి చూపించాడు. ప్రియమైన వారు, ఇంతవరకు మనము ఫిజికల్ ఫుడ్, శారీరకమైన ఆహారం భుజించడం ఎలాగో చెప్పాం. ఆయన ఇచ్చాడు, తిన్నాం. ఈ యొక్క ఆత్మీయమైన ఆహారం మనం భుజిస్తే జుంటు తేనె ధారల కన్నా మధురమైనది దేవుని వాక్యం. ఆ వాక్యం బాధలను నెమ్మదిపరుస్తుంది. ఈ వాక్యము పంచిపెట్టిన తర్వాత హృదయంలో ఆనందాన్ని దేవుడు అందిస్తాడు. చాలామంది అనుకుంటాం, ఇన్ని సండేస్ మనం మిస్ అయిపోయాము, దేవుని సన్నిధిలో గడపలేదు అనుకున్నాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పెడితే సమాధానం, శాంతిని అనిపిస్తారు. అయితే ఈ వాక్యము తినడం వలన మనకు ఉపయోగం ఏంటంటే తెలుసా? ఈ వాక్యము మనం, అందుకని యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు వారసత్వం పొందగలిగిన వాడు. అందుకని విశ్వసించేవాడే నిత్య జీవము కలవాడు. కనుక ఇది నిత్య జీవము మనం కలగాలంటే అంత్యదినమున నేను వారిని లేపుదును. ప్రియమైన వారా,